హలో అండి, ఈరోజు వీడియోలో వెరీ హెల్దీ వెరీ టేస్టీగా చేసుకునే స్నాక్ ఐటెం ఒకటి చూపిస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను 1½ స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి. ఈ స్వీట్ కార్న్ని నేను మొత్తం ఒలుచుకుంటున్నాను. చూడండి, పక్కన ఒలుచుకున్నాను కదా, ఇలా మొత్తం ఒలిచి పెట్టేసుకుందాం. స్వీట్ కార్న్ మొత్తం ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లో బాయిల్ చేసుకుంటానండి. లేదంటే డైరెక్ట్గా మీరు కండని కూడా డైరెక్ట్ బాయిల్ చేసుకోండి. స్వీట్ కార్న్తో పాటు ఒక గుప్పెడు వేరుశనగపప్పు కూడా నేను బాయిల్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హై కాల్షియం స్నాక్ అండి, పూల్ మక్కన. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్ మీద చేయొద్దు. అలాగే ఈ చాట్ మసాలాకి 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, హాఫ్ లెమన్ అండ్ చాట్ మసాలా పౌడర్ కూడా తీసుకుంటున్నాను. నేనైతే ఈ కంపెనీ తీసుకుంటున్నాను. మీకు ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది చాట్ మసాలా తీసుకోండి. బయట మనం ప్యాక్డ్ స్నాక్స్ పిల్లలకి ఇచ్చే కంటే ఇలాంటివి చేసి పెడితే రియల్గా హెల్తీగా ఉంటుందండి. పఫ్డ్ రైస్ మరమరాలు అంటాం కదా, అవి కూడా నేను హాఫ్ బౌల్ తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, అంత తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అవన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే పఫ్డ్ రైస్ మరమరాలు కూడా అదే బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్ ఫ్రై చేసుకున్న మక్కనాస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇదే బౌల్లో మొత్తం కలిపేస్తున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ చూసి వేసుకోండి. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం నిమ్మకాయ రసం ఎక్కువ పిండుతున్నాను. అలాగే మీకు రుచికి తగినంత నిమ్మకాయ రసం అనేది పిండుకోండి. ఇప్పుడు చాట్ మసాలా మీకు చూపించాను కదండి, ఏ కంపెనీ తీసుకున్నానో ఆ చాట్ మసాలాని 1½ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, పీనట్స్ రెండు కూడా ఇదే బౌల్లో యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోండి. ఇంకా కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనిపించిన వాళ్ళు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారంగా. కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొంచెం కొరియాండర్ వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది, హెల్దీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ హెల్దీ స్నాక్ని ట్రై చేయండి. అలాగే మా చిన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.